ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మనం బైబిల్ను ఒక కొత్త కోణంలో చూద్దాం. నమస్కారం. మనం సాధారణంగా బైబిల్ అంటే చాలా కథలు, సూక్తులు, చరిత్ర ఇలా విడివిడిగా చూస్తాం కదా. అవును, చాలామంది అలాగే అనుకుంటారు. కాని ఈరోజు మనం జోనాథన్ గిబ్సన్ రాసిన స్టోరీ ఆఫ్ ఎ కింగ్డమ్ అనే పుస్తకం ఉంది కదా. మంచి పుస్తకం అది. దాని ఆధారంగా బైబిల్ మొత్తం ఒకటే, ఒక పెద్ద కథ అని ఎలా చెప్పవచ్చో చూద్దాం. అవును, అది చాలా ఆసక్తికరమైన ఆలోచన. అంటే ఈ పుస్తకం ప్రకారం బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు అన్నీ కలిపి ఒకే కథ చెప్తాయా? ఖచ్చితంగా ఒకే ఇతివృత్తం. అదే దేవుని రాజ్యం గురించిన కథనమాట. సృష్టితో మొదలై నూతన సృష్టి వరకు సాగుతుందా? అవును, సరిగ్గా అదే. సృష్టి నుండి నూతన సృష్టి వరకు. కాబట్టి ఈరోజు మన చర్చలో ఈ రాజ్యం అనే కాన్సెప్టు, అది బైబిల్ కథనంతటినీ ఎలా కలుపుతుందో, ఇంకా యేసు పాత్ర దీనిలో ఎంత కీలకమో కాస్త లోతుగా చూద్దాం. సరే, ఈ ఆలోచన అంటే బైబిలంతా యేసు గురించే అని చెప్పడం ఇది కొంచెం పెద్ద విషయమే కదా. నిజమే. యోహాను 5:39లో యేసే అంటారు కదా, లేఖనములు నా గూర్చియే సాక్ష్యమిస్తున్నాయి అని. లూకా 24లో కూడా పాత నిబంధన అంతా తన గురించే అని చెప్పారు. అవును, ఆ వచనాలు చాలా కీలకం. మరి ఈ 66 పుస్తకాలు వేర్వేరు కాలాల్లో వేరువేరు రచయితలు రాసినవి, ఇవన్నీ కలిసి ఒకే కథను ఎలా చెబుతాయి? ముఖ్యంగా ఈ రాజ్యం అంటే ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి? ఇది నిజంగా బైబిల్ని అర్థం చేసుకోవడంలో ఒక కీలకమైన పాయింట్. రాజ్యం అంటే గిబ్సన్ చాలా సింపుల్గా చెప్తారు, దేవుని ప్రజలు, ఓకే, వాళ్ళు దేవుని స్థలంలో, దేవుని పాలన కింద ఆయన ఆశీర్వాదంతో జీవించటం. ప్రజలు, స్థలం, పాలన, ఆశీర్వాదం, ఈ 4 అంశాలా? అవును, ఈ 4. ఇవి బైబిల్ కథ అంతటా మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి. కథ యొక్క బేసిక్ స్ట్రక్చర్ చూస్తే, మొదట సృష్టిలో దేవుడు తన రాజ్యాన్ని స్థాపించాడు. సృష్టి అంటే రాజ్యం స్థాపన. అవును. తర్వాత పతనం. ఆ రాజ్యం విచ్ఛిన్నమైంది. కాని దేవుడు దాన్ని వదిలిపెట్టలేదు. దాన్ని మళ్లీ సరిచేయడానికి ఒక ప్లాన్ మొదలుపెట్టాడు. చివరికి నూతన సృష్టిలో ఆ రాజ్యం పరిపూర్ణంగా మళ్లీ వస్తుంది. అంటే దీన్ని ఇంకోలా కూడా చెప్పొచ్చు కదా, పాత నిబంధనంతా రాబోయే రాజ్యం గురించిన ఒక వాగ్దానంలాంటిదా? సరిగ్గా చెప్పారు, వాగ్దానం. యేసు రాకడ, అది ఆ వాగ్దానానికి కేంద్రబిందువు. ఇక కొత్త నిబంధన, అది ఎలా నెరవేరడం మొదలైందో, ఎలా పూర్తి కాబోతుందో వివరిస్తుందన్నమాట. అవును, అందుకే కదా యేసు తన పరిచర్య మొదట్లోనే కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించింది అని ప్రకటించారు. మార్కు 1:15లో. అవును, ఆ ప్రకటన ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతోంది. అది పాత నిబంధన కథకి కంటిన్యూయేషన్ అన్నమాట. ఖచ్చితంగా దాని నెరవేర్పు మొదలైందని సూచిస్తుంది. ఆ పుస్తకంలో 11వ పేజీలో ఒక చార్టుంటుంది. అవును, చూశాను. అది ఈ ఫ్లోని బాగా చూపిస్తోంది. సృష్టి, అబ్రహాం, ఇస్రాయెల్, యేసు, సంఘం, చివరికి నూతన సృష్టి. ఈ రాజ్య కథ ఎలా సాగుతుందో స్టెప్ బై స్టెప్ చూపిస్తోంది. ప్రతి స్టేజ్లో ఆ 4 ఎలిమెంట్స్, ప్రజలు, స్థలం, పాలన, ఆశీర్వాదం ఎలా ఉన్నాయో గమనించవచ్చు. బావుంది. సరే, ఆ కథ మొదలికి వెళ్దాం. ఆదికాండంలో ఆ మొదటి రాజ్యం, అది ఎలా ఉండేది? కొంచెం వివరంగా చెప్పండి. సరే, ఆదికాండం 1:1. ఆదియందు దేవుడు. అంటే దేవుడే మొదలు, ఆయనే రాజు. అవును, ఆయనే సృష్టికర్త, శాశ్వతమైన రాజు. కీర్తనలు కూడా అదే చెప్తాయి, ఆయనే సర్వాధికారి. మరి ప్రజలెవరు? స్థలమేది? పాలన ఎలా ఉండేది? ఆదాము, హవ్వ, వాళ్లే దేవుని మొదటి ప్రజలు. వారు ఏదెన తోటలో, అదే దేవుని ప్రత్యేక స్థలం, అక్కడ నివసించారు. దేవునితో ప్రత్యక్షంగా ఉన్నారా? అవును, ఆయన ప్రత్యక్ష పాలన కిందున్నారు. ఆ పాలనకు గుర్తుగా దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టుపండు తినొద్దని. ఆదికాండం 2వ అధ్యాయంలో ఉంది కదా అది? అవును, 2, 16, 17. వాళ్ళా మాట విన్నంతకాలం అంత బాగుంది, దేవుని ఆశీర్వాదం కింద ఉన్నారు. అంతేకాదు, ఆదాముకు దేవుడొక బాధ్యత కూడా ఇచ్చాడు. ఏమిటది? భూమిని ఏలమని, దాన్ని జాగ్రత్తగా చూసుకోమని. ఆదికాండం 1:26, 28, 2:15లో ఉంటుంది. అంటే ఒక రకంగా ఆదాము ఆ తోటలో దేవుని ప్రతినిధి, ఒక యాజకరాజులాగా. ఓ, అంటే రాజ్యం యొక్క అన్ని ఎలిమెంట్స్, ప్రజలు, స్థలం, పాలన, ఆశీర్వాదం అన్నీ అక్కడ పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. అవును, సంపూర్ణంగా.
మరి అంతా బాగున్న ఆ రాజ్యం ఎలా పతనమైంది? ఇది కథలో చాలా కీలకమైన మలుపు కదా? అవును, ఇక్కడే అంతా తలకిందులైంది. సర్పాన్ రూపంలో సాతానొచ్చాడు. దేవుని మాటను, ఆయన మంచితనాన్ని ప్రశ్నించాడు. మీరు చావనే చావరు అని చెప్పాడు కదా. అవును, మీ కళ్ళు తెరుచుకుంటాయి, మీరే దేవుళ్ళా అవుతారు అని నమ్మించాడు. ఆదికాండం 3:4-5. ఆదాము హవ్వ వాళ్ళు ఆ మాట నమ్మారా? నమ్మారు. దేవుని ఆజ్ఞను పక్కన పెట్టి ఆ పండు తిన్నారు. ఆది 3:6. ఇది కేవలం పండు తినడం కాదు, దేవుని పాలనను తిరస్కరించడం లాంటిదా? సరిగ్గా అదే. తమకు తామే రాజులుగా ఉండాలని నిర్ణయించుకోవడం. ఆ నిర్ణయం ఫలితం వెంటనే కనిపించిందా? తక్షణమే. దేవునికి భయపడి దాక్కున్నారు. వాళ్ల మధ్య సంబంధాలు పాడయ్యాయి. చివరికి ఆ ఏదెను తోట నుండి, ఆశీర్వాద స్థలం నుండి బయటికి పంపించబడ్డారు. అది 3.23. అంటే రాజ్యం కోల్పోయినట్టేనా? అవును, ప్రజలు దేవుని నుండి, ఆయన స్థలము నుండి, ఆయన పాలన నుండి, ఆయన ఆశీర్వాదం నుండి వేరైపోయారు. అంతేకాదు, పాపం, మరణం అవి లోకంలోకి వచ్చాయి. ఆదికాండం 5వ అధ్యాయంలో వంశావళి అంతా మరణంతోనే ముగుస్తుంది. రోమా 5:12 కూడా ఇదే చెప్తుంది కదా. అవును, ఇది చాలా నిరాశ కలిగించే పరిస్థితి. కాని కథే ఇక్కడితో ఆగిపోలేదు కదా. లేదు, అస్సలు ఆగలేదు. అక్కడే ఆ పతనం జరిగిన వెంటనే దేవుడొక ఆశాకిరణాన్నిచ్చాడు. సర్పంతో మాట్లాడుతూ ఒక మాటన్నాడు. ఆదికాండం 3:15 నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగచేసేదను. అవును, అది నిన్ను తలమీద కొట్టును, నీవు దానిని మడిమెమీద కొట్టుదు. దీన్నే ప్రోటో ఎవాంజలం అంటే మొదటి సువార్త అంటారు. స్థాపిస్తారని ఒక వాగ్దానం. వావ్! అంటే పతనం జరిగిన వెంటనే దేవుడు తన రెస్క్యూ ప్లాన్ మొదలుపెట్టాడనమాట. అవును, మరి ఆ ప్లాన్ ఎలా ముందుకు సాగింది? అబ్రహామును దేవుడు పిలవడం, అది ఈ ప్లాన్లో భాగమేనా? అవును, చాలా ముఖ్యమైన భాగం. దేవుడు అబ్రహామును ఎన్నుకొని ఆయనతో ఒక నిబంధన, అంటే ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఏం వాగ్దానం చేశాడు? ఒక గొప్ప జనాంగాన్ని ఇస్తానని, అంటే ప్రజలు. ఒక దేశాన్ని ఇస్తానని, అంటే స్థలం. ఆయన ద్వారా భూమి మీదున్న ప్రజలందరూ ఆశీర్వదించబడతారని, అంటే ఆశీర్వాదం. ఆదికాండం 12వ అధ్యాయం, 17వ అధ్యాయంలో ఇవున్నాయి. ఓ, మళ్ళీ అవే 4 అంశాలు: ప్రజలు, స్థలం, ఆశీర్వాదం. పాలన కూడా ఉంది కదా. దేవునితో నిబంధన అంటే ఆయన పాలన కింద ఉండటమే. సరిగ్గా చెప్పారు. ఏదెనలో పోగొట్టుకున్న దాన్ని తిరిగి తీసుకురావడానికి దేవుడు వేసిన మొదటి అడుగు ఇది. అబ్రహాము నుండి ఇశ్రాయేలు ప్రజలొచ్చారు. వారి కథ: ఐగుప్తు బానిసత్వం, మోషే, నిర్గమకాండం, ధర్మశాస్త్రం. ఇవన్నీ ఈ రాజ్యకథలో ఎలా ఇముడుతాయి? మంచి ప్రశ్న. అబ్రహాం సంతతి. వాళ్లు ఐగుప్తులో బానిసలేరు కదా, వాగ్దానాలకు దూరంగా ఉన్నట్టనిపించింది. అవును. కాని దేవుడు వారిని మరచిపోలేదు. ఒక అద్భుతం చేసి వాళ్లను ఐగుప్తు నుండి విడిపించాడు. తన ప్రజలను తిరిగి సొంతం చేసుకున్నాడు. నిర్గమకాండం కథ అదే కదా. అవును. తర్వాత సీనాయి పర్వతం దగ్గర వాళ్లకు ధర్మశాస్త్రాన్నిచ్చాడు. 10 ఆజ్ఞలు, ఇంకా ఇతర నియమాలు. అది కేవలం రూల్స్ లిస్ట్ కాదా? కాదు, అది దేవుని పాలనను మళ్లీ స్థాపించడం. ఇంకా ఇశ్రాయేలును ఒక యాజక రాజ్యంగా, పరిశుద్ధ జనాంగంగా ఆయన ఏర్పాటు చేశాడు. అంటే వాళ్ళు దేవుని పాలన కింద ఉంటూ దేవుడెలాంటోవాడో లోకానికి చూపించాలనా? దేవుని ఆశీర్వాదాన్ని ప్రపంచానికి తీసుకువెళ్లాలా? అవును, అదే వారి పిలుపు. మరి దేవుడు వారితో ఉండడానికి ఒక స్థలం కూడా ఏర్పాటు చేశాడు. అదే ప్రత్యక్ష గుడారం, తర్వాత దేవాలయం. అంటే దేవుడు మళ్ళీ తన ప్రజల మధ్య నివసించడానికి వచ్చాడన్నమాట, ఏదేనో అనుభవంలాగా. కొంతవరకు. సో చూడండి, ప్రజలు, ఇశ్రాయేలు, స్థలం, వాగ్దాన దేశం, గుడారం, దేవాలయం, పాలన, ధర్మశాస్త్రం, ఆశీర్వాదం, దేవుని సన్నిధి. ఇవన్నీ మళ్లీ పాక్షికంలో వచ్చాయి. పాక్షికంగానా? ఎందుకు? ఎందుకంటే న్యాయాధిపతుల గ్రంథం చూస్తే తెలుస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు పదే పదే దేవుణ్ణి మర్చిపోయారు, విగ్రహాలను పూజించారు. వాళ్లకు సరైన రాజు లేడు. ప్రతివాడునూ తన దృష్టికి ఏది సరియైనదో దానిని చేయుచుండెను అని ఉంటుంది కదా చివర్లో. అవును, వారికొక మంచి రాజు కావాలని అర్థమైంది. అది దావీదు రాజు దగ్గరకు దారితీసిందా? దేవుడు దావీదుతో చేసిన నిబంధన, అది చాలా ముఖ్యమంటారు కదా. చాలా ముఖ్యం. 2 సమూయేలు 7వ అధ్యాయంలో దేవుడు దావీదుతో నీ సింహాసనం నిత్యం స్థిరంగా ఉంటుంది అని వాగ్దానం చేశాడు. అంటే దావీదు వంశం నుండి ఒక శాశ్వతమైన రాజు వస్తాడనర్థం. ఆ తర్వాత సొలొమోనొచ్చాడు. ఆయన కాలంలో రాజ్యం బాగా అభివృద్ధి చెందింది కదా. అవును, సొలొమోను పాలన
ఒక స్వర్ణయుగంలా అనిపించింది. ప్రజలు చాలామందయ్యారు. దేశంలో శాంతి, సంపద, దేవాలయం కట్టబడింది. దేవుని సన్నిధి అక్కడుంది. అబ్రహాముకిచ్చిన వాగ్దానం, నీ ద్వారా ప్రజలందరూ ఆశీర్వదించబడతారు అని, అది కూడా కొంత నెరవేరినట్టనిపించిందా? అవును. ఇతర దేశాల రాజులు కూడా సొలొమోను జ్ఞానం కోసమొచ్చారు. ఆశీర్వాదం పొందారు. అన్నీ దాదాపుగా నెరవేరినట్టే కనిపించాయి. కానీ మళ్ళీ ఏదో సమస్య వచ్చిందా? అవును, సొలొమోను కూడా ఆదాములాగే దేవునికి పూర్తిగా నమ్మకంగా లేడు. అన్యదేవతలను పూజించాడు, చాలామంది భార్యలను చేసుకున్నాడు, రాజకీయ కారణాల వల్ల. అవును. 1 రాజులు 11వ అధ్యాయం, ఆయన పాపం వల్ల రాజ్యం మళ్లీ క్షీణించడం మొదలైంది. ఆయన తర్వాత రాజ్యం చీలిపోయింది కదా, ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యమని. అవును, ఇశ్రాయేలు, యూదా రాజ్యాలుగా విడిపోయాయి. 2 రాజ్యాలు కూడా పాపంలో, విగ్రహారాధనలో కూరుకుపోయాయి. దేవుడు ప్రవక్తలను పంపి హెచ్చరించినా వినలేదు. చివరికి ఏమైంది? చివరికి ఉత్తర రాజ్యాన్ని అషూరులు వాళ్లు, దక్షిణ రాజ్యాన్ని బబులోను వాళ్లు నాశనం చేశారు. ప్రజలను బందీలునా, ప్రవాసులుగా తీసుకువెళ్లారు. అంటే రాజ్యం మళ్లీ పతనమైంది. ఆదాము ఏదెను నుండి వెళ్లగొట్టినట్టు ఇశ్రాయేలు వాగ్దాన దేశం నుండి వెళ్లగొట్టబడ్డారా? సరిగ్గా అదే జరిగింది. దేవుని సన్నిధి నుండి దూరం చేయబడ్డారు. ప్రపంచానికి ఆశీర్వాదంగా ఉండాల్సిన వాళ్లు విఫలమయ్యారు. అమ్మో, ఈ కథలో ఇన్ని ఎత్తుపల్లాలున్నాయా? దేవుడు తన రాజ్యాన్ని స్థాపించాలని చూస్తుంటే మనుషుల పాపం అడ్డువస్తూనే ఉందన్నమాట. చాలా నిరాశగా ఉంది ఈ భాగం. నిజమే. కాని ఇక్కడే ప్రవక్తలు రంగంలోకి వస్తారు. వాళ్లు నిరీక్షణను సజీవంగా ఉంచారు. ఎలా? ప్రవాసంలో ఉన్న ప్రజలకు దేవుడు మిమ్మల్ని వదిలిపెట్లేదు అని చెప్పారు. దేవుడు భవిష్యత్తులో గొప్ప కార్యాలు చేస్తాడని వాగ్దానాలిచ్చారు. ఎలాంటి వాగ్దానాలు? ఉదాహరణకు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు వాళ్లను చెర నుండి విడిపించి, శుద్ధి చేసి, నూతన హృదయాన్ని, నూతన ఆత్మను ఇస్తానని చెప్పాడు. నూతన హృదయం అంటే లోపల నుండి మార్పు వస్తుందని. ఆ రాతి గుండెను తీసేసి దేవుని మాట వినే మెత్తటి మాంసపు గుండెనిస్తానని. యెహెజ్కేలు 36. వావ్! ఇర్మియా కూడా ఇలాంటిదే చెప్పాడు కదా నూతన నిబంధన గురించి. అవును, ఇర్మియా 31. దేవుడొక నూతన నిబంధన చేస్తానని, తన ధర్మశాస్త్రాన్ని బయట రాతి పలకల మీద కాకుండా వాళ్ల హృదయాల మీదే రాస్తానని చెప్పాడు. వాళ్ల పాపాలను ఇక ఎప్పటికీ గుర్తు చేసుకోనని వాగ్దానం చేశాడు. ఇది చాలా చాలా గొప్ప వాగ్దానం. అంతర్గత మార్పు, శాశ్వత క్షమాపణ, కేవలం బయట నియమాలు పాటించడం కాదు. అవును, ఇది అసలైన మార్పు గురించిన వాగ్దానం. మరి ప్రవాసం నుండి కొంతమంది తిరిగి వచ్చారు కదా, ఎజ్రా, నెహెమియా కాలంలో దేవాలయం మళ్లీ కట్టారు. అదీ ఈ వాగ్దానాల నెరవేర్పు కాదా? కొంతవరకు ప్రజలు తిరిగి వచ్చారు, నిజమే. దేవాలయం, గోడలు కట్టారు. కాని నెహెమ్యా పుస్తకం చివరికి వచ్చేసరికి చూస్తే ఏమైంది? ప్రజల హృదయాలు మారలేదు. మళ్లీ అవే పాత పాపాలు. విశ్రాంతి దినాన్ని మీరడం, అన్యులతో పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఇలాంటివి. అంటే ఆ నూతన హృదయం ఇంకా రాలేదన్నమాట. ధర్మశాస్త్రం ఇంకా హృదయాలపై రాయబడలేదా? లేదు. నూతన నిబంధన ఇంకా పూర్తిగా అమలు కాలేదు. అందుకే పాత నిబంధన చివరి పుస్తకం మలాఖీలో ప్రభువు వచ్చే ముందు ఒక దూత వస్తాడని, ప్రజలను సిద్ధం చేస్తాడని ఉంది. అంటే ప్రజలు ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారా? నిజమైన విమోచనం కోసం, నిజమైన రాజు కోసం, ఆ నూతన హృదయం కోసం? అవును. పాత నిబంధన ముగిసేసరికి ఒక పెద్ద నిరీక్షణ మిగిలి ఉంది. ఆ నిరీక్షణకు సమాధానమే యేసు. ఖచ్చితంగా. కొత్త నిబంధన ప్రారంభం అద్భుతంగా ఉంటుంది. మత్తయి సువార్త యేసు వంశావళితో మొదలవుతుంది. ఆయన అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు అని చెప్తుంది. అంటే ఆ పాత నిబంధన వాగ్దానాలన్నీ ఆయనలోనే నెరవేరబోతున్నాయని సూచనన్మాట. అవును. మరి యేసు కేవలం ఒక ప్రవక్త, బోధకుడు మాత్రమే కాదు. కాదా? మరి ఎవరు? ఆయనే ఆ వాగ్దానాలన్నిటికీ స్వరూపం. ఆయనే ఇమ్మానుయేలు, దేవుడు మనతో. దేవుని సన్నిధి ఆయనే. ఆయనే వాగ్దానం చేయబడిన రాజు. అవును. మత్తయి 2:6. ఆయనే దేవుని నిజమైన కుమారుడు, నిజమైన ఇశ్రాయేలు. ఆదాము, ఇశ్రాయేలు వాళ్లు దేవునికి లోబడడంలో ఫెయిల్ అయ్యారు కదా. అవును. యేసు ఆ విషయంలో విజయం సాధించాడు. సంపూర్ణంగా దేవునికి విధేయత చూపించాడు. అందుకే ఆయనను చివరి ఆదాము, నిజమైన ఇశ్రాయేలు అని చెప్పవచ్చు. హెబ్రీ పత్రికలో కూడా ఆయన విధేయత గురించి ఉంది కదా. అవును.
హెబ్రీ 5:8-10 ఆయన ద్వారానే దేవుని రాజ్య ప్రణాళిక ముందుకు సాగబోతోంది. కాని యేసు సిలువ వేయబడి చనిపోయాడు కదా, అది ఓటమిలాగా అనిపిస్తోంది. మరి ఆయన మరణం రాజ్యం స్థాపనలో ఎలా భాగం? ఇది చాలా మంచి ప్రశ్న. పైకి ఓటమిలా కనిపించినా యేసు మరణం ఓటమి కాదు. అది ఆయన ఉద్దేశంలో భాగం. ఆయన ఉద్దేశంలో భాగమా? అవును. మార్కు 10:45లో ఆయనే చెప్పారు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదుగాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెను అని. విమోచన క్రయధనం అంటే? అంటే మన పాపాలకు రావాల్సిన శిక్షను ఆయన మన స్థానంలో మనకు బదులుగా భరించాడు. దీన్నే ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తమంటారు. మన స్థానంలో ఆయన శిక్ష అనుభవించాడా? అవును. నీతిమంతుడైన ఆయన పాపులమైన మనకోసం చనిపోయాడు. 1 పేతురు 3:18. ఎందుకంటే మనం దేవునితో మళ్లీ కలవడానికి. ఓ, ఇది చాలా లోతైన విషయం. మరి పునరుద్ధానం, చనిపోయి తిరిగి లేవడం, దాని ప్రాముఖ్యతేంటి? పునరుద్ధానం లేకపోతే కథకు అర్థమే లేదు. యేసు కేవలం ఒక మంచి మనిషిగా మిగిలిపోయేవాడు. కాని ఆయన తిరిగి లేవడం, అది ఏం రుజువు చేసింది? ఆయన నిజంగా దేవుని కుమారుడని రుజువు చేసింది. ఆయన చేసిన బలియాగాన్ని దేవుడు అంగీకరించాడని చూపించింది. ఇది ఊహాజనితం కాదు, చారిత్రక సంఘటన. అపోస్తలులు ప్రాణాలకు తెగించి దీని గురించే సాక్ష్యం చెప్పారు. 1 కొరింథీ 15లో పౌలు చాలామంది ప్రత్యక్ష సాక్షుల గురించి చెప్తాడు కదా. అవును. రోమా 4:25 ఇంకా ఏం చెప్తుందంటే, మన పాపాల కోసం ఆయన చనిపోయి మనం నీతిమంతులుగా తీర్చబడటం కోసం తిరిగి లేచాడు. అంటే పునరుత్థానం ద్వారా యేసు మరణం మీద, పాపం మీద, చివరికి సాతాను మీద కూడా విజయం సాధించాడా? అవును. ఆదికాండం 3:15లో చెప్పినట్టు స్త్రీ సంతానం సర్పం తలను చితకగొడుతుంది అనే వాగ్దానం ఇక్కడ నెరవేరింది. అద్భుతం. మరి పునరుత్థానం తర్వాతేమైంది? ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. దేవుని కుడిపక్కన రాజుగా ఆసీనుడయ్యాడు. అక్కడి నుండి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను తన శిష్యుల మీదకు పంపాడు. ఆత్మరాకడ అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో. అవును. ఓ, ఇప్పుడంతా కలుస్తున్నట్టనిపిస్తుంది. అంటే యేసు మరణం, పునరుత్థానం, ఆరోహణ, ఆత్మరాకడ, వీటి ద్వారా ఆ పాత నిబంధన ప్రవక్తలు చెప్పిన నూతన నిబంధన వాగ్దానాలు అవిప్పుడు నెరవేరడం మొదలయ్యాయా? ఖచ్చితంగా. దేవుని సన్నిధికి ప్రవేశం, హృదయాల మీద ధర్మశాస్త్రం రాయబడటం, పాపాలకు శాశ్వత క్షమాపణ, ఇవన్నీ ఇప్పుడు ఎలా అందుబాటులోకొచ్చాయి? యేసు చేసిన బలియాగం వల్ల మనకిప్పుడు ధైర్యంగా దేవుని సన్నిధిలోకి వెళ్లే అవకాశం వచ్చింది. హెబ్రీ పత్రిక ఇదే చెప్తుంది. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని నియమాలు మన హృదయాల్లో రాయబడుతున్నాయి, మనని లోపల నుండి మారుస్తున్నాయి. యేసు ఒక్కసారి చేసిన బలి ద్వారా మన పాపాలన్నీ శాశ్వతంగా క్షమించబడ్డాయి. అంటే మళ్లీ మళ్లీ బలులర్పించాల్సిన అవసరం లేదన్నమాట. లేదు. హెబ్రీ 10 అదే స్పష్టం చేస్తుంది. ఇప్పుడు క్రీస్తును నమ్మిన వాళ్ళందరూ, వాళ్ళ సమూహమే, సంఘమే దేవుడు నివసించే సజీవ ఆలయం. అంటే దేవుడిప్పుడు మనలో, మన ద్వారా నివసిస్తున్నాడా? 2 కొరింథీ 6లో ఉన్నట్టు? అవును. వావ్, ఇది అద్భుతం. ఏదెనులో కోల్పోయినవన్నీ క్రీస్తు ద్వారా తిరిగి వచ్చాయి. బహుశా ఇంక గొప్పగా వచ్చాయేమో. నిజమే. మనం దేవుని పిల్లలమయ్యాం. 1 యోహాను 3:1. క్రీస్తులో ప్రతి ఆత్మీయ ఆశీర్వాదం మనకు దొరికింది. ఎఫెసీ 1:3. మరి రాజ్యం సంగతేంటి? అది పూర్తిగా వచ్చేసిందా లేక ఇంకా రావాలా? ఇక్కడే ఇప్పటికే ఇంకా రాలేదు అనే టెన్షన్ వస్తుంది. రాజ్యం యేసు రాకడతో, ఆత్మ రాకడతో ఇప్పటికే మొదలైందా? అవును. ఆత్మ మనలో ఉండటమే భవిష్యత్తులో రాబోయే పూర్తి వారసత్వానికి ఒక గ్యారంటీ లాంటిది. ఎఫెసీ 1:13-14. విశ్వాసులందరూ సాతాను అధికారం నుండి విడిపించబడి క్రీస్తు రాజ్యంలోకి, దేవుని ప్రేమ కుమారుని రాజ్యంలోకి మార్చబడ్డారు. కొలొస్సీ 1:13. ఆ రాజ్యం ఇప్పుడు ఎలా వ్యాపిస్తోంది? స్వార్థ ద్వారా. యేసు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం శిష్యులు ప్రపంచమంతటా వెళ్లి క్రీస్తు గురించిన శుభవార్త ప్రకటిస్తున్నారు. మత్తయి 28. దాన్ని నమ్మిన వాళ్లు ఆ రాజ్యంలో ప్రవేశిస్తున్నారు. అంటే రాజ్యం ఇప్పటికే ఇక్కడ ఉంది, కాని ఇంకా దాని పూర్తి మహిమలో రాలేదన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇంక పూర్తి కాలేదు. అంటే కథకు ఇంకా ముగింపుంది. యేసు మళ్లీ వస్తానని చెప్పారు కదా, యోహాను 14, అపొస్తలుల కార్యాలు 1లో. అవును. ఆయన రెండవ రాకడతోమే ఈ కథ సంపూర్ణమవుతుంది. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆయన మహిమతో తిరిగి వస్తాడు. అప్పుడు తీర్పు జరుగుతుంది. అపొస్తలుల కార్యాలు 17, రోమా 2. మత్తయి 25లో చెప్పినట్టు గొర్రెలను, విశ్వాసులు,
మేకలను అవిశ్వాసులు వేరుచేస్తాడు. క్రీస్తును నమ్మని వారికి ఏమవుతుంది? వారికి నిత్యనాశనం 2 తెస్సలోనిక్యాలు 1. కాని క్రీస్తును నమ్మినవారికి ఆయన చేసిన పనివల్ల రాబోయే ఉగ్రత నుండి పూర్తి విడుదల, రక్షణ లభిస్తుంది. రోమా 5. ఆ తీర్పు తర్వాత అంతిమంగా ఏమవుతుంది? అంతిమంగా ప్రకటన గ్రంథం చెబుతున్నట్టు పాత ఆకాశం, పాత భూమి గతించిపోతాయి. నూతన ఆకాశము, నూతన భూమి వస్తాయి. ప్రకటన 21. నూతన సృష్టి. అవును, అక్కడ దేవుడే తన ప్రజలతో శాశ్వతంగా నివసిస్తాడు. కన్నీళ్లు, మరణం, దుఃఖం, ఏడుపు, బాధ ఇవేవీ ఇక ఉండవు. ఏదెన్లో మొదలైన శాపం పూర్తిగా తీసివేయబడుతుంది. అప్పుడు దేవుని రాజ్యం, ప్రజలు, స్థలం, పాలన, ఆశీర్వాదం ఇవన్నీ సంపూర్ణంగా శాశ్వతంగా నెరవేరుతాయన్నమాట? అవును, సృష్టితో మొదలైన ఈ గొప్ప కథ, పతనం, వాగ్దానం, పాక్షిక నెరవేర్పు, యేసులో స్థాపన ఇవన్నీ దాటుకొని చివరికి నూతన సృష్టిలో ఈ అద్భుతమైన ముగింపుకు చేరుకుంటుంది. ఆహా! ఈ విశ్లేషణ వింటుంటే బైబిలంటే కేవలం విడివిడి నీతి కథలో, చరిత్ర పుస్తకమో కాదు, ఆది నుండి అంతం వరకు ఒకే ఒక అద్భుతమైన కథ అని స్పష్టంగా అర్థమవుతోంది. దేవుడు తన రాజ్యాన్ని స్థాపించడం, అది దెబ్బతినడం, కాని దేవుడు వదలకుండా యేసు ద్వారా దాన్ని మళ్లీ ఊహించని రీతిలో పునరుద్ధరించి పరిపూర్ణం చేయడం, ఇదే బైబిల్ కథ సారాంశం అనిపిస్తోంది. అవును, సరిగ్గా చెప్పారు. ఈ పెద్ద చిత్రాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు అది మనల్ని ఆలోచింపజేయాలి కదా. ఎలా? అంటే బైబిల్ను కేవలం నా కోసం, నా వ్యక్తిగత అవసరాల కోసమో, కొన్ని మంచి మాటల కోసమో చదివే బదులు దేవుడు తన ప్రజలతో, తన స్థనంలో, తన ప్రేమగల పాలన కింద నివసించాలనే ఈ గొప్ప కథగా చూడటం మొదలుబెట్టే మన బైబిల్ పఠనం మారుతుందా? ఖచ్చితంగా మారుతుంది. ఈ పెద్ద కథలో మన పాత్ర ఏంటి, ఈ రాజ్యాన్ని గురించిన సువార్తను మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా పంచుకుంటున్నాం, ఈ ప్రశ్నలు మనం ఇంకా లోతుగా ఆలోచించడానికి సహాయపడతాయి. విన్నందుకు ధన్యవాదాలు. మరియు మరిన్నింటి కోసం మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి.